ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించుకున్నావు అని పేతురును గద్దించెను. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు తన నోటి నుంచి వచ్చిన మాటలు ఎంతో విచిత్రంగా, ఎంతో ఆశ్చర్యపరిచేటివిగా ఉన్నాయి. అయితే ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాక శిష్యుల వైపు యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు, నేను సిలువ వేయబడే సమయం వచ్చింది అని చెప్తూ వచ్చినాడు. శిష్యులందరిలో ఒకడైన పేతురు అక్కడ ఫస్ట్ టైం శిష్యుల వైపు చూసి అని అందులో పేతురును గద్దించినాడు అని రాయబడి. పేతురు వైపు చూసి ఏమంటున్నాడంటే, నీవు సాతానా అని మాట్లాడినాడు. సాతానా, నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులు మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించట్లేదు అని పేతురును గద్దించినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనకు అర్థం చేసుకోవాలంటే ఏం రాయబడ్డది ఇక్కడ? యేసు ప్రభు యొక్క ముఖ కాంతి ద్వారా, ఆయన స్వరము ద్వారా ఆయనను వెంబడించిన వారిలో ముఖ్యుడైన పేతురుకు ఏమైందంటే సాతాను యొక్క మాటలు కొన్ని వచ్చినాయి నోట్ల నుంచి. యేసు ప్రభు వచ్చిందే సిలువ వేయబడడానికి. ఆయన సర్వ మానవాళి పాప పరిహారం కొరకు తన శరీరం ఇచ్చి, తన రక్తం ఇచ్చి వారందరినీ ఈ లోకము నుంచి, శాపం నుంచి విడిపించాలని ఆయన వచ్చినాడు. అయితే పేతురులో సాతాను ప్రవేశించి సాతాను యొక్క మాట ఏమన్నాడంటే, నీకు సిలువ వేయబడొద్దు అని అన్నాడు. అన్నదాన్ని బట్టి యేసు ప్రభు గద్దించి సాతానా వెనుకకు పోమని చెప్పినాడు. అయితే ఇది మనకు పెద్ద వింత అనిపిస్తలేదు. ఈనాడు సంఘంలో ఉన్న నీవు గుర్తుపెట్టుకో ప్రియమైన వాళ్ళారా, నీ నోటి నుంచి వచ్చే మాట అది సాతాను మాటనేమో, నీ యొక్క ఆలోచన సాతాను ఆలోచనేమో. ఈనాడు సేవకుల మాట వినాలనుకుంటే సేవకులలోగిన సాతాను ఉండొచ్చు, పెద్దల మాట వినాలంటే పెద్దలలోగిన సాతాను ఉండొచ్చు, వాక్యం చెప్పేటోళ్ళలో కూడా కొన్నిసార్లు సాతాను పనిచేయచ్చు, వాక్య పరిచయం చేసిన వాళ్ళకు కూడా సాతాను పనిచేయచ్చు, విశ్వాసులుగా ఉన్న వాళ్ళకు వాళ్ళలో సాతాను పనిచేయచ్చు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ తప్ప వేరేది ఏది మాట్లాడినా అది సాతాను సంబంధించిందే. యేసుక్రీస్తుకు మహిమ తప్ప మానవ శరీర సంబంధమైంది ఏది సంఘంలో ఉన్నా అది సాతాను సంబంధమైందే. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు ఏం మాట్లాడినా, సంఘంలో పరిచర్య ఏ విషయం చెప్పినా దాంట్లో యేసు ప్రభుకు మహిమ రాకుండా, లేకుంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ లేకుండా వస్తే అది తప్పుడు బోధనే, అది తప్పుడు క్రమమే. మనుషుల పద్ధతులు కాదు మనం చేయాల్సింది, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క చిత్తము. ఇక్కడ అదే మాట రాసినాడు కదా, నువ్వు మనుషుల సంగతులు మనస్కరించుచున్నావు, దేవుని సంగతులు మనస్కరించట్లేదు అంటే నువ్వు దేవుని సంగతులు మనసులో పెట్టుకోలేవు అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని సంగతులు ఏవి అని తెలుసుకోవాలంటే వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. అందులో నుంచి వచ్చిన దేవుని సంగతులు ఎరిగి, అందుకే యేసుప్రభు చక్కని మాట మాట్లాడినాడు, ఆ దినమున ప్రభువా ప్రభు అని పిలుచువాడు నాకు పరలోక రాజ్యం చేరాడు కానీ నా యొక్క పరలోకమందున్న తండ్రి చిత్తం ఎరగాలంటే నీ వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. ఇవాళ సంఘాలు అనేకమైన కలవరాలు ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క అనుభవం మనం చెప్తున్నాం. మన అనుభవం అవసరం లేదు, మనుషుల పద్ధతులు అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం ఏముంది, అది లోకానికి వేరుగా ఉంటుంది. సిలువ యొక్క మార్గం ఏంది, అది లోకం లేక సుఖభోగాల మార్గం కాదు. ఎలా సేవకులు, విశ్వాసులు అందరూ కూడా సుఖభోగాలలో విలాసిల్లుతున్నారు. కానీ యేసు ప్రభు ఏంది, కష్టాల గుండా పోవాలి, ఇరుకు మార్గమునో కష్టాలలో వెళ్ళాలి. ఇలా కష్టాలు కోరుకోవట్లేదు ఎవరు కూడా, విలాసమైన పరిస్థితి కోరుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనం మన జీవితంలో కష్టాలలో ఉండాలి, అందులో ప్రభుకు మహిమకరంగా జీవించాలి. అది ఆయన కోరుకునేది. మనం అట్లున్నామా లేవా? మన జీవితాలు పరిశీలన చేసుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. పేతురులోనే సాతాను ఉండగా నీవు నేను ఎంతను మనం చూసుకొని సరి చేసుకుందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మేము జాగ్రత్త పడి నీ మహిమ కొరకు నీ యొక్క చిత్తం ఎరిగి జీవించిన కృపని మన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.